అరే నాకు భయం వేస్తుందిరా. ఇలానా? ఈ మధ్య జంక్ ఫుడ్ బాగా తింటున్నాను, బరువు కూడా బాగా పెరిగిపోతాను. కొలెస్ట్రాల్ కంట్రోల్ తప్పుతుందేమో అని భయం అవుతుంది. ఓకే, దీని గురించి సార్ అడుగుదాం పద. మీకు కూడా ఇలాంటి డౌటే ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. మన శరీరంలో కొలెస్ట్రాల్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. అందులో మొదటిది గుడ్ కొలెస్ట్రాల్, రెండవది బ్యాడ్ కొలెస్ట్రాల్. ఈ గుడ్ కొలెస్ట్రాల్లో ఎస్డిఎల్ వస్తుంది. అదే బ్యాడ్ కొలెస్ట్రాల్లో ఎల్డిఎల్, విఎల్డిఎల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలనుకుంటే సర్టెన్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఇందులో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించాలి అనుకుంటే ఆయిల్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా పామ్ ఆయిల్ అండ్ రీయూజ్డ్ ఆయిల్స్ని తగ్గించాల్సి ఉంటుంది. ఎల్లో అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అదే విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించాలి అనుకుంటే ఆల్కహాల్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కార్బోనేటెడ్ డ్రింక్స్ని మరియు బెవరేజెస్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అదే ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించాలి అనుకుంటే వైట్ రైస్ని కానీ, మైదాతో చేసిన పదార్థాలని కానీ, బేకరీ ఐటమ్స్ని కానీ, ముఖ్యంగా స్వీట్స్ని కానీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటుగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొలెస్ట్రాల్ని మరింత కంట్రోల్లో ఉంచుకోవచ్చు.